ఈ వీడియోలో 7వ తరగతి తెలుగు వాచకంలోని 5వ పాఠంగా ఉన్న పల్లె అందాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. పాఠం తెలుసుకోబోయే ముందు మనకి పేజ్ నంబర్ 42లో ఒక చిత్రాన్ని ఇవ్వడం జరిగింది. దాన్ని బాగా చూడాలి, ఆలోచించాలి, మీరు మాట్లాడాలి. మనకి కింద 3 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. చిత్రాన్ని బాగా గమనించండి. మొదటి ప్రశ్న, బొమ్మలో ఏమేమి కనిపిస్తున్నాయి అని అడిగారు. ఏం కనిపిస్తున్నాయి బొమ్మలో? కొండలున్నాయి, చెరువు ఉంది, కొన్ని ఇల్లులు కనిపిస్తున్నాయి, పక్షులు ఉన్నాయి, ఆకాశం ఉంది, సూర్యుడు, కొన్ని వాహనాలు, గుడి కూడా కనిపిస్తుంది. రెండవ ప్రశ్న, మీరు చూసిన పల్లెకు బొమ్మలో ఉన్న పల్లెకు తేడాలు ఏమన్నా ఉన్నాయా? మనం చూసిన పల్లెల్లో కొన్ని పల్లెలకు సరిగ్గా రోడ్డు ఉండదు, కానీ బొమ్మలో ఉన్న పల్లెకు రోడ్డు ఉంది. బొమ్మలోని పల్లెలో రైతు ట్రాక్టర్ ఎక్కి దున్నుతున్నాడు. మరి మనం చూసిన పల్లెల్లో అందరూ ట్రాక్టర్లు వాడుతున్నారా? ఎడ్ల సహాయంతో కూడా పొలాలను ఈ రోజుల్లో దున్నుతున్నారు. మూడవ ప్రశ్న, పల్లెలో ఏమేమి ఉంటాయి? పల్లెల్లో పచ్చని పంట పొలాలు, అందమైన చెట్లు, ఇంకా కొండలు, ఇంకా కలువ పువ్వులతో నిండినటువంటి చెరువులు, చల్లని ఆహ్లాదకరమైన వాతావరణంతో కూడిన ప్రకృతి సౌందర్యాన్ని కలిగి పల్లె ఎంతో అందంగా ఉంటుంది కదా. మరి పాఠం యొక్క ఉద్దేశాన్ని తెలుసుకుందాం. పల్లెటూర్లు శాంతి సౌభాగ్యాలకు నిలయాలు, ప్రేమానురాగాల కోవెలలు. కోవెల అంటే గుడి. పచ్చని ప్రకృతికి ఆలవాలం పల్లె. అటువంటి పల్లెటూరి సౌందర్యాన్ని తెలపడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఈ పాఠం విన్న తర్వాత విద్యార్థుల్లో అభివృద్ధి చెందవలసిన సామర్థ్యాలు ఏంటంటే, పద్యాలను రాగయుక్తంగా ఆలపిస్తారు, భావాలను సొంత మాటల్లో రాయగలుగుతారు, కఠిన పదాలు నేర్చుకుంటారు, ఇంకా పల్లెల యొక్క అందచందాలను సొంత మాటల్లో కూడా వివరించగలుగుతారు, ఇంకా ప్రకృతి సౌందర్యాన్ని సొంత మాటల్లో కవిత రూపంలో కూడా రాయగలుగుతారు. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం కావ్య ప్రక్రియకు చెందినది. దీనిలో గ్రామీణ సౌందర్య చిత్రణతో పాటు పల్లె సోయగాన్ని కవి వర్ణించాడు. గ్రామీణ సౌందర్యం, పల్లె సోయగము, సోయగము అంటే అందం, ఇవి కవి ఎంతో చక్కగా వివరించాడు. ఈ పాఠ్యభాగం ఆచి వెంకటాచార్యులు రచించిన మా ఊరు లఘు కావ్యంలోనిది. ఒక లఘు కావ్యంలో ఉన్న కొంచెం విషయాన్ని తీసుకొని మనకి పల్లె అందాలలో కొన్ని పద్యాలను మనకి వివరించడం జరిగింది. మరి కవి పరిచయాన్ని తెలుసుకుందాం. ఈ యొక్క ఆచి వెంకటాచార్యులు రమణీయ భావాలతో కమనీయ కవితలు రచించిన కవి శిఖామణి ఆచి వెంకటాచార్యులు. ఈయన కాలం 1914 నుండి 1985 వరకు. నేటి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాదు మండలం ఆవునూరు గ్రామంలో ఈయన జన్మించారు. ఆండాళ్ బుర్ర కథ, రాగమాల, మా ఊరు ఈయన రచనలు. పండిత వంశంలో జన్మించిన ఈయన రాసిన పాటలు, హారతులు, పద్యాలు ఇప్పటికీ ప్రజల నాల్కలపై నాట్యమాడుతూనే ఉన్నాయి. నాల్కలపై నాట్యమాడడం అంటే ఇప్పటికీ కూడా, అంటే అంత సరళమైన పద్ధతిలో అందరికీ గుర్తుండేటట్టుగా, అందరూ పాడుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా ఇతను రచనలు చేశారు. అవి ఇప్పటికీ కూడా ప్రజలకి నాల్కల మీద నాట్యమాడుతున్నా అంటే ప్రతి ఒక్కరూ కూడా పాడుకుంటూనే ఉన్నారు అని అర్థం. ప్రవేశిక. పల్లెటూరులో ఎటు చూసినా పచ్చదనం కనిపిస్తుంది. పల్లె ఆనందాన్ని కలిగిస్తుంది. పల్లె సీమల సౌందర్య నిలయాలు, జాలువారే సెలయేళ్లు, చెరువులు, నీటిలో తేలియాడే తామరలు, రకరకాల పుష్పాలు, వృక్షాలు, ఒకటేమిటి అడగకుండానే అన్ని ఇచ్చే పల్లె తల్లి ఎంతో స్వచ్ఛమైనది. గ్రామసీమల సుందర దృశ్యాలు, అక్కడి వ్యాపార విధానాలు, వివిధ వృత్తుల వారి జీవనం ఎంత నిష్కల్మషంగా ఉంటాయో చూద్దాం. ఇప్పుడు పద్యాల రూపంలో మనకి వివరించడం జరిగింది. పల్లెలు ఎలా ఉంటాయి? పుష్పాలు, చెట్లు, మరి ఆ చెరువుల్లో తేలియాడే తామరలు, పల్లెటూరు ఎంత స్వచ్ఛమైనదో, ఉన్న ఊరు కన్నతల్లి స్వర్గం వంటివి అని చెప్తారు. లేదు అంటే ఉన్న ఊరు కన్నతల్లి లాంటివి అని అంటూ ఉంటారు. ఎందుకు అలా అంటూ ఉంటారు? ఆలోచించాలి. అంటే అమ్మ మనం అడగకుండానే మన అవసరాలన్నీ ఏ విధంగా తీరుస్తుందో, మనం ఉన్న గ్రామం కూడా, పల్లె తల్లి కూడా ఎంతో స్వచ్ఛమైనది. మనం అడగకుండానే మనకు అన్నీ సమకూర్చి పెడుతుంది. కాబట్టి ఉన్న ఊరు కన్నతల్లి స్వర్గం వంటివి.
ఈ యొక్క గ్రామాల్లో అనేక వృత్తుల వాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కరు ఒకరి మీద ఒకరు ఆధారపడుతూ ఉంటారు. అనేక రకాల పువ్వులు, ఆయా కాలాల్లో పూసేటటువంటి పువ్వులు, పండ్లు ఎంత అందంగా ఉంటాయి. చెరువుల నిండా కలువ పువ్వులతో నిండిపోయి ఎంత చక్కగా ఉంటాయి. సూర్యుడు ఉదయించినప్పుడు ఆ కలువ పువ్వులు రేకులు విచ్చుకుంటూ సూర్యుడికి అర్ఘ్యం ఇస్తున్నాయా అన్నట్టుగా, అంటే సూర్యుడి కొరకు చేతులు నమస్కరిస్తూ పూజ చేస్తున్నాయా అన్నట్టుగా. అర్ఘ్యము అంటే పూజకు తగిన సామగ్రి అని అర్థం. అంత చక్కగా ఈ యొక్క పద్యాల రూపంలో ఈయన వర్ణించడం జరిగింది. మొదటి పద్యం. ఊరి ప్రక్కన గన్పట్టు నొదుగులేని నిండు గంగాళముల వంటి రెండు చెరువులు ఒక్కటే అని చెప్పుచునుండే నడుమ గలిసియున్నట్టి అలుగుల గడుసుదనము. ఊరి ప్రక్కన కన్పట్టు ఒదుగులేని నిండు గంగాళముల వంటి రెండు చెరువులు ఒక్కటే అని చెప్పుచూ ఉన్నట్టుగా నడుమ గలిసియున్నట్టి అలుగుల గడుసుదనము. భావం, ఆ ఊర్లో ఉండే చెరువులు నిండు గంగాళాల వలె పూర్తిగా నిండుంటాయంట. వాటి అలుగులు రెండు కలవడంతో ఆ గడుసుతనం వల్ల అవి ఒకే చెరువులా ఉంటాయి. అంటే రోడ్డుకి అటువైపు ఇటువైపు ఉండే ఆ రెండు చెరువులు కూడా దూరం నుంచి చూసేసరికి పైకి అంతా నీటితో నిండిపోయి ఉండడం వల్ల ఆ గట్లన్నీ కలిసిపోయిండి రెండు కూడా ఒకటేనా అన్నట్టుగా ఆ ఊర్లో ఉన్న రెండు చెరువులు ఉంటాయంట. రెండవ పద్యం. నీటిని సుమంత గనుపడనీక మొదటి వరకు వ్యాపించి వలగొను పద్మలతల సాధుకొనుచుండి ప్రేమ రసాలనొలికి మాతటాకాలు లలిత పద్మాకరాలు. నీటిని ఇసుమంత కనుపడనీక అంటే కొంచెం కూడా కనపడనీయకుండా మొదటి వరకు వ్యాపించి అంటే మొదలు వరకు వ్యాపించేసి వలగొను పద్మలతల సాధుకొనుచుండే, సాధుకోవడం అంటే పెంచుకోవడం, సాగుకుంటున్నారు అంటారు. సాధుకోవడం అంటే పెంచుకోవడం అనమాట. ఆ యొక్క చెరువులు అందమైన చెరువులు కొంచెం కూడా కనిపించకుండా వ్యాపించి అంటే వ్యాప్తి చెంది సాధుకొనుచుండే ప్రేమ రసాల నొలికి ప్రేమామృతాన్ని చూపిస్తూ మా తటాకాలు లలిత పద్మాకరాలు. మా ఊరి అందమైన చెరువులు తమలోని నీటిని కొంచెం కూడా కనిపించనీయకుండా మొదళ్ల వరకు వ్యాపించిన పద్మాలను ప్రేమతో సాదుకుంటున్నాయంట. అంటే చెరువు నీళ్ల పైనంతా ఈ యొక్క పద్మాలు, వికసించిన పద్మాలు మొత్తం వ్యాపించేసి ఉంటాయి. నీళ్లు కొంచెం కూడా కనిపించవు. అంటే ఆ పద్మలతలను ఎంత చక్కగా పెంచుకుంటున్నాయో అని కవి వర్ణించడం జరిగింది. మూడవ పద్యం. చిన్ని కెరటాల స్నానాలు చేసి వార్చి తరుణ పేసల కమల పత్రాలనెత్తి అరుణ కిరణాల దేవత గర్ఘ్యమిచ్చు బ్రచ్చుషస్సున మాయూరి పద్మలతలు. చిన్ని కెరటాల స్నానాలు చేసి వార్చి. చిన్ని కెరటాలు అంటే చిన్నవైన అలలంట స్నానాలు చేసి వార్చి తరుణ పేసల కమల పత్రాలనెత్తి. తరుణ పేసల అంటే నవనవలాడే చక్కని కమల పత్రాలను ప్లస్ ఎత్తి, కమల పత్రాలను ఎత్తి, తామర రేకులను ఎత్తి అరుణ కిరణాల దేవతకు అర్ఘ్యమిచ్చు. ఎర్రనైన అరుణ కిరణాలు అంటే ఎర్రనైన కిరణములు గల దేవతకు అంటే ఆ సూర్యుడికి అర్ఘ్యమిస్తున్నాయి. ప్రత్యుషస్సున మాయూరి పద్మలతలు అంటే ఏంటి? ఉషస్సున సూర్యోదయ సమయంలో, ఆ యొక్క సూర్యోదయ సమయంలో సూర్యుడికి అర్ఘ్యమిస్తున్నాయా అన్నట్లుగా ఆ కమల పత్రాలు అంటే ఆ రేకులను ఎత్తి ఇలా వికసించేటప్పుడు ఆ రేకులు ఎత్తి చేతులు ఇలా పైకెత్తినట్టుగా సూర్యుడికి అర్ఘ్యమిస్తున్నాయా అన్నట్లుగా కనిపిస్తాయంట. మా ఊరి చెరువులోని పద్మాలు ప్రతిరోజు సూర్యోదయ సమయంలో అలలతో స్నానం చేసి నిగనిగలాడే సుకుమారమైన తామర రేకులను ఎత్తి సూర్యునికి అర్ఘ్యమిస్తూ సంధ్యావందనం చేస్తున్నాయా
అన్నట్లున్నాయి. అంటే ఎంత చక్కగా వర్ణిస్తున్నారో చూడండి. 4వ పద్యం. బంతి చేమంతి భక్తితో బసవుదిద్ద, రంగు గోరంట జాతి పారాణులద్ద, పట్టు కుచ్చులు కుంకుమ బొట్టు పెట్ట, అలరు మాయూరు పెద్ద ముత్తైదువట్లు. బంతి చేమంతి భక్తితో బసవుదిద్ద, రంగు గోరంట జాతి పారాణులద్ద, పారాణులు అద్ద, పట్టు కుచ్చులు కుంకుమ బొట్టు బెట్టన్, అలరు మాయూరు పెద్ద మొత్తైదు వట్లు. బంతి బంతి పూలు, చామంతి చామంతి పూలు, పసుపు దిద్ద పసుపు దిద్దినట్లున్నాయి. గోరంట రంగు ఎర్రని గోరింటాకు, వాళ్ళ గ్రామంలో ఉన్నటువంటి గోరింటాకు ఎర్రని గోరింటాకు జాతి, మా ఊరికి పారాణులద్ద పారాణి అద్దినట్లున్నది. పట్టుకుచ్చులు పట్టుకుచ్చుల పూలు, కుంకుమ బొట్టులాగా, పెట్టనలరు పెట్టినట్లున్నాయి. వీటి వల్ల ఆ ఊరంతా కూడా పెద్ద ముత్తైదువ పండు ముత్తైదువులాగా అలరడం అంటే ఏంటి, శోభిల్లుతున్నది. భావం చూడండి. బంతి చేమంతి పూలు మా ఊరికి పసుపు దిద్దినట్లున్నాయి, ఎర్రని గోరింటాకు మా ఊరికి పారాణి అద్దినట్లుంది. పట్టుకుచ్చుల పూలు అంటే రంగురంగుల పూలు మా ఊరికి కుంకుమ బొట్టు పెట్టినట్లున్నాయి. వీటి వల్ల మా ఊరు పండు ముత్తైదు వలె శోభిల్లుతున్నది అంటే అలరారుతున్నది. 5వ పద్యం. మారెడులల్ల నేరడులు మామిడి రేగులు, జామ నిమ్మలంజూరలనంట్లు, దాడిమల సోగ గులాబులు, మల్లె మొల్ల గన్నేరులు దాసనల్ వెలసి, నిశ్చలతన్ ధమకార్తులందు నింపార ఫలాల పువ్వులను అంచెల వారిగా సంతరించి, మాయూరి కుపాయనం విడుచునుండును దంపతులట్లు నిత్యమున్. మారెడులు అల్లనేరడులు, మామిడి రేగులు, జామ నిమ్మ అంజూరల నంట్లు, దాడిమల సోగ గులాబులు, మల్లె మొల్ల గన్నేరులు దాసనల్ వెలసి, నిశ్చలతన్ ధమకార్తులందు నింపార ఫలాల పువ్వులను అంచెల వారిగా సంతరించి, మా ఊరి కుపాయనం బిడుచునుండును దంపతులట్లు నిత్యమున్. వీళ్ళ ఊర్లో మారేడుకాయలు, అల్లనేరేడు పండ్లు, మామిడికాయలు, రేగికాయలు, జామకాయలు, నిమ్మ, అంజూర, అరటి, అనంట్లు అంటే అరటి, దాడిమల దానిమ్మ పండ్లు, సోగ అందమైన గులాబులు, సోగ గులాబులు అంటే అందమైన గులాబీ పూలు, మల్లెపూలు, మొల్ల పూలు, గన్నేరు పూలు, మందారాలు ఉండి, నిశ్చలత స్థిరంగా ఆయా కాలములందు నిండుగా, నింపార అంటే నిండుగా, ఫలాల పండ్లను పువ్వులను క్రమంగా కలిగి కానుకలు భార్యాభర్తల్లాగా ఎల్లవేళలా ఇస్తుంటాయంట. పువ్వులను పండ్లను భార్యాభర్తల్లాగా పోల్చడం జరిగింది. ఆ ఊరికి పువ్వులు పండ్లు ఆయా కాలాల్లో వచ్చేటటువంటి పండ్లు, పూచేటటువంటి పువ్వులు భార్యాభర్తల వలె ఆ గ్రామానికి ఆ విధంగా కానుకలుగా సమర్పిస్తుంటాయి ఎల్లవేళలా. ఆయా కాలాల్లో మారేడు, అల్లనేరేడు, మామిడి, రేగు, జామ, నిమ్మ, అంజూర, అరటి, దానిమ్మ మొదలైన వృక్షాలు వివిధ ఫలాలను, అందమైన గులాబీ, మల్లె, మొల్ల, గన్నేరు, దాసన మొదలైన మొక్కలు, వివిధ పుష్పాలను దంపతుల్లాగా మా ఊరికి ఎల్లవేళలా కానుకగా సమర్పిస్తుంటాయి. అంటే పువ్వులను పండ్ల చెట్లను భార్యాభర్తల్లాగా కవి వర్ణించడం జరిగింది ఇక్కడ. 6వ పద్యం. మావులున్నవి మధురముల్ మంచి నీటి బావులున్నవి, అందాలు పరిమళించు తావులున్నవి, పుణ్యాల ప్రోవులైన ఆవులున్నవి, మాయూరన్నతిశయముగా. మావులు ఉన్నవి, మధురముల్ మంచినీటి బావులు ఉన్నవి, అందాలు పరిమళించు తావులు ఉన్నవి, పుణ్యాల ప్రోవులైన ఆవులున్నవి, మాయూరన్ అతిశయముగా. వాళ్ళ ఊర్లో ఏమేమున్నాయి? మా ఊరిలో ఎన్నో మామిడి తోటలున్నాయి, తీయని మంచినీటి బావులు అనేకమున్నాయి, అందాల
పూల పరిమళం వెదజల్లే ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. తావులు అంటే సువాసనలు. పుణ్యరాసులైన ఆవులు అసంఖ్యాకంగా ఉన్నాయి. ప్రోవులు అంటే రాసులు. పుణ్య రాసులైన ఆవులు అనేకంగా ఉన్నాయి అని చెప్తున్నారు. 7వ పద్యం. నేయుదురు ఎన్నియేని కమనీయపు నాగరికాంబరమ్ములన్ వేయుదురద్ద కంబులతివేల పురాతన చిత్రవర్ణముల్ సోయగమైన నేత పని సొంపుల నేర్పరులైన పద్మశాలీయ కుటుంబముల్ రుచిరలీల వసించును మాపురమ్మునన్. నేయుదురు ఎన్నియేని కమనీయపు నాగరికాంబరంబులన్ వేయుదురు అద్దకంబులు అతివేల పురాతన చిత్రవర్ణముల్ సోయగమైన నేత పని సొంపుల నేర్పరులైన పద్మశాలీయ కుటుంబముల్ రుచిరలేల వసించును మా పురమ్మునన్. వీళ్ళ పురము అంటే వీళ్ళ గ్రామంలో, మా ఊళ్ళో నుండే పద్మశాలి కుటుంబాల వాళ్ళు నేటి నాగరికతకు సరిపోయే ఎన్నో అందమైన వస్త్రాలను చక్కగా నేస్తారు. చాలా పురాతనమైన బొమ్మలను కూడా ఎన్నో ఆకర్షణీయమైన రంగులతో అద్దకం వేస్తారు. అద్దకం అంటే అద్దకం. అందమైన నేత పనిలో నేర్పరులైన ఈ పద్మశాలి కుటుంబాలు మా గ్రామంలో ఎన్నో ఉన్నాయి. అచిరలీల ఎన్నో కాలాల నుంచి నివాసం ఉంటున్నాయంట ఆ కుటుంబాలన్నీ కూడా. 8వ పద్యం. గోదలు పాడి గేదెలును కొట్టము నిండుగా దుక్కిటెద్దులన్ భేదము లేక సాకుచును బిడ్డల బోలెను కారు కారు కింపాదిక భూమి దున్నుకొని హాయిగనుందురు పాడి పంటలాహ్లాదము గూర్పు మాపురమునందలి కాపు కుటుంబముల్ తగన్. గోదలు పాడి గేదెలును కొట్టము నిండుగా దుక్కిటెద్దులన్ భేదము లేక సాకుచును బిడ్డల పోలెను కారు కారు కింపాదిక భూమి దున్నుకొని హాయిగా ఉందురు పాడి పంటలు ఆహ్లాదము గూర్పు మాపురము అందలి కాపు కుటుంబముల్ తగన్. వాళ్ళ పురంలో గోదలంటే ఎడ్లు, పాడిగేదలంటే పాలిచ్చే బర్రెలు, దుక్కిటెద్దలంటే దున్నే ఎడ్లు భేదం లేక తేడా లేకుండా బిడ్డల్లాగా కొట్టం నిండుగా పాకలోని పశువులను, కొట్టం అంటే పశువులను కట్టిపెట్టే పాక, పశువుల పాక, సాకుచును పోషిస్తారు. కారు కారు ప్రతి పంట కాలంలో ఇంపాదిగా నెమ్మదిగా భూమిని దున్నుకొని పాడి పంటలతో సంతోషంగా జీవిస్తున్నారు. పాడి పంటలు ఆహ్లాదంగా కూర్పున్ అంటే పాడి పంటలతో సంతోషంగా జీవిస్తున్నారు. భావం, మా ఊరి కాపు కుటుంబాల వారు రైతులను కాపులు అంటారు. వ్యవసాయం చేసే రైతులను కాపు కుటుంబాలు అంటారు. ఎడ్లు, పాలిచ్చే బర్రెలు, దున్నే ఎడ్లు అనే భేదం లేకుండా పశువులన్నింటినీ తమ బిడ్డల్లాగా పోషిస్తారు. ప్రతి పంట కాలంలో భూమిని దున్ని పంటలు పండిస్తూ పాడిని సమకూరుస్తూ సంతోషంగా జీవిస్తారు. అంటే వాళ్ళ ఊళ్ళో ఎంత చక్కగా ఉంటారో చూడండి. ఎడ్లు, దున్నేటటువంటి దుక్కిటెద్దులు, పాలిచ్చే బర్రెలు ఇలా తేడాలు లేకుండా అందరినీ సొంత బిడ్డల్లాగా చూసుకుంటారంట ఆ కాపు కుటుంబాల వారు, ఆ రైతులు. 9వ పద్యం. బహుళ వస్తు ప్రధాన సంపన్నమగుచు యలమి క్రయ విక్రయార్ది సంకులమునగుచు జనగతాగత కల్లోల సాంద్రమగుచు వెలయుమాంగడులు అన్ని వేళలందు. బహుళ వస్తు ప్రధాన సంపన్నము అగుచున్ యలమి క్రయ విక్రయార్థి సంకులము అగుచు జనగతాగత కల్లోల సాంద్రమగుచు వెలయు మా అంగడులు అన్ని వేళలందు. వాళ్ళ ఊర్లో ఉన్న అంగళ్ళు, అంగడి అంటే సంత, అన్ని వేళల అనేక వస్తువులతో సంపన్నమై
అమ్మకానికి కొనడానికి వచ్చిన జనంతో క్రిక్కిరిసి అంటే చాలా క్రౌడ్గా జనం రాకపోకల సందడితో వెలుగొందుతాయి. వాళ్ళ ఊర్లో ఉండేటటువంటి అంగడంట క్రయము అంటే కొనడం, విక్రయము అంటే అమ్మడం. గుర్తుపెట్టుకోవాలి. క్రయ విక్రయాలు అమ్మే వాళ్ళతోనూ కొనే వాళ్ళతోనూ కూడా రద్దీగా ఎప్పుడూ కూడా రద్దీగా ఉంటూ వచ్చిపోయే వారితో సందడిగా వాళ్ళ అంగళ్ళు కిక్కిరిసిపోయి ఉంటాయంట. మరి మనం కూడా సంతలకు వెళ్ళేటప్పుడు చూస్తూ ఉంటాం కదా. మరి మీ ఊరి అంగడి ఎలా ఉంటుంది, మీరు ఎప్పుడైనా గమనించారా? ఎలాంటి ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతూ ఉంటారు. అలాంటివి గుర్తుపెట్టుకోండి, చదవండి, ఆలోచించండి, చెప్పండి. ప్రశ్నలు చూడండి. కవి చెరువును గంగాళంతో పోల్చాడు కదా, ఇంకా చెరువును వేటితో పోల్చవచ్చు ఆలోచించండి. చెరువులు 14 నిలయాలు అని కవి అన్నాడు కదా, ఇప్పుడు చెరువులు వేటికి నిలయాలు? ఒకప్పుడు చెరువులన్నీ పద్మాలతో కలువ పువ్వులతో నిండిపోయి ఉండేవి. మరి ఇప్పుడు అలాంటి చెరువుల్ని ఇప్పుడు నీటితో నిండనిస్తున్నారా? మరి చెరువులు పాడు చేస్తూ ఉన్నారా? ఇప్పుడు చెరువులు వేటితో నిండిపోతూ ఉన్నాయి ఆలోచించండి. సూర్యోదయ సమయంలో చెరువు ఎట్లా ఉంటుంది ఊహించండి. పువ్వులను ఏ ఏ సందర్భాలలో అలంకరణకు వాడతారు? ఏ ఏ ఋతువులో ఏ ఏ పూలు దొరుకుతాయి? మీ గ్రామ ప్రత్యేకతలు ఏమిటి? ఆలోచించి సొంతగా రాయడానికి ప్రయత్నించండి. పల్లె జీవితం నుండి పశు సంపద ఎందుకు దూరం అయ్యింది? పల్లెలోని వ్యాపారులు ఎట్లాంటి వ్యాపారం చేసేవారు? మీ గ్రామంలోని వ్యాపారులకు వీరికి భేదం తెలపండి. మీ ఊరిలో అంగడి ఎట్లా జరుగుతుంది ఆలోచించండి. ఆలోచించి సొంత మాటల్లో రాయండి. స్వీయ రచన, ప్రశ్నలు, జవాబులు, సృజనాత్మకత, పదజాల వినియోగం, ఇవన్నీ కూడా భాషను గురించి తెలుసుకుందాం. వచ్చే వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పద్యాలు కంఠస్థం చేయండి, భావాలు సొంత మాటల్లో రాయడానికి ప్రయత్నించండి. కఠినమైన పదాలను గీత గీసి పద పట్టికలో మీ తెలుగు వాచకం యొక్క వెనకాల ఉన్న